ఇతడు ప్రతిసారి వ్యాపార ప్రయాణానికి వెళ్ళినప్పుడు అతని భార్య కిటికీకి ఒక ట్యాగ్ను వేలాడదీస్తుందని అతడు గమనించారు. మొదట అతడు అది అలంకారంగా అనుకున్నారు. కాని ఒకరోజు అనుకోకుండా ఇంటికి త్వరగా తిరిగి వచ్చారు. కాని తన భార్య మోసం చేస్తున్నదని తెలుసుకున్నారు. అప్పుడే అతనికి అర్థమైంది అది ఆమె ప్రియుడికి ఇచ్చే రహస్య సంకేతమని. ఇది తెలుసుకుని అతడు కలవరపడ్డాడు. కాని వెంటనే కోపం వ్యక్తం చేయలేదు. బదులుగా మరింత కఠినమైన ప్రతీకారం కోసం ప్రణాళిక వేశాడు. మరుసటి రోజు అతడు భార్యకు మత్తు మందు ఇచ్చి నిద్రపుచ్చారు. ఆ తర్వాత ఆమెను గదిలో బంధించి మళ్ళీ అదే ట్యాగ్ను కిటికీకి వేలాడదీశారు. అనుకున్నట్టే ఒక యువకుడు అది చూసి ఉత్సాహంతో రాత్రి ఇంట్లోకి దూరి వచ్చారు. అప్పుడు భర్త వెంటనే అతన్ని పసిగట్టి అతని గట్టిగా కొట్టి నొకౌట్ చేశారు. కాని వెంటనే చంపలేదు. బదులుగా ఆ యువకుడిని తన సోదరి బెడ్ పై పెట్టారు. ఎందుకంటే ఆ రాత్రే సోదరి ప్రియుడు ఆమెతో పారిపోవాలని ప్లాన్ చేశారు. అందుకే భర్త ఇలా ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి సోదరి ప్రియుడు వచ్చినప్పుడు గుడ్డతో కప్పిన శరీరాన్ని తీసుకుని బోట్లో పెట్టారు. కాని గుడ్డ ఎత్తగానే లోపల ఒక యువకుడు ఉన్నట్టు తెలిసి షాక్ అయ్యాడు. కోపంతో అతన్ని దాడి చేసి గట్టిగా కొట్టారు. ఆ తర్వాత అతన్ని నదిలోకి విసిరేశారు. అనుకోకుండా ఆ యువకుడు ఈత కొట్టగలిగాడు. ఇది చూసిన భర్త వెంటనే బోటు నడిపి వెళ్లాడు. ఆ యువకుడు బోటు ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అతన్ని గట్టిగా కొట్టి చంపేశారు. అలా తన సోదరి ప్రియుడు మీద నేరం మోపాడు.